ఇంగో అండి నేను కందిపప్పు అయితే ఒక కప్పు తీసేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకోవాలండి. వాటర్ పోసి పక్కన నానబెట్టేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా నానబెట్టేసుకోవాలి. వాటర్ పోసి మంచిగా నానబెట్టుకోవాలి చింతపండుని. తర్వాత వచ్చేసి నేను ములక్కాయలు అయితే ఇలా ఒక 5 కాయలు తీసేసుకున్నాను. 5 ములక్కాయలని తీసుకున్నాను కదండి. ఇలా ముక్కలు చేసేసుకున్నాను. ఫస్ట్ నానబెట్టుకున్న పప్పుని ఇలా ఉడికించుకున్నాను. తర్వాత ఒక ఉల్లిగడ్డను కూడా ఒక పచ్చిమిర్చిని కూడా తీసేసుకున్నాను. తర్వాత చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, దాంట్లో గుజ్జు మొత్తం ఇలా తీసానండి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయినాక ముందు తీసుకొని కట్ చేసుకున్న ములక్కాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. మంచిగా అవి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. నేనైతే ఇలా కలుపుకొని మంచిగా వేయించుకుంటున్నానండి. తర్వాత దీంట్లో కొద్దిగా ఒక చిటికెడు పసుపుని యాడ్ చేయాలండి. పసుపుని యాడ్ చేసి పసుపుని ఇలా వేయించుకోవాలి. తర్వాత ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని ఇలా మ్యాష్ చేసుకొని దీంట్లో చింతపండు ముందు నానబెట్టేసుకొని గుజ్జు తీసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని పోయాలండి. పోసి ఇలా కలిపేసుకొని దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. తర్వాత ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. అవి వేయించుకున్న ములక్కాయలను ఇలా దాంట్లో వేసి మసలబెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు పోపు కోసం పెట్టుకోవాలండి. మునక్కాయలు తీసిన గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. అవి కాస్త ఫ్రై అయినాక మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచిగా. తర్వాత పప్పుని పోసేసుకోవాలండి, ములక్కాయ పప్పుచారుని. అంతే, టేస్టీ అయిన పప్పుచారు రెడీ. రైస్లో అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ పప్పుచారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.